అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసి మన వీడియోని క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ తల్లులకు మంచి శుభవార్త. అదే తల్లికి వందనం. వచ్చే నెల 10వ తారీఖున ప్రతి తల్లి అకౌంట్లో 13,000 పడబోతున్నాయి. కానీ ఖచ్చితంగా పడాలంటే కొన్ని ప్రాసెసింగ్లు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. క్లియర్గా తెలుసుకుంటేనే ఏ ప్రాసెస్ ఎలా చేయాలో అనేది మీకు తెలుస్తుంది. కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా వచ్చే వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. ఊరికి వీడియో చూసి వెళ్ళిపోకండి. ఏదో విద్యార్థి పేరు స్కూల్లో కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్లో ఉండాలి. మీరు ఇది ఒకటి కరెక్ట్ గుర్తు పెట్టుకోవాలి. రేషన్ కార్డు సరిగ్గా ఉండాలి. అలాగే రేషన్ పరిమితి ప్రభుత్వం నిర్ణయించిన రీతిలోనే ఆదాయం ఉండాలి. విద్యార్థి స్కూల్కి రెగ్యులర్గా హాజరై కన్ఫర్మ్గా ఉండాలి. హాజరు ఎక్కువ ఉంటే డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక పిల్లల్ని స్కూల్కి ఖచ్చితంగా పంపాల్సి వస్తుంది. మరో విషయం, విద్యార్థి పేరు స్కూల్ రికార్డులో సరిగ్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోకపోతే డబ్బులు మాత్రం ఖచ్చితంగా పడవు. ఈ స్కీమ్ మీకు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవాలంటే మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ పూర్తిగా వింటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైనా మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి నేను వీడియోలో డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చాను, దానిపై క్లిక్ చేసి కాపీ చేసుకున్నారా దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా నొక్కి పెట్టుకుంటే పేస్ట్ అవుద్ది. తర్వాత దీనిపై క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్, అంటే మీ పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడుగా, ఆమె ఆధార్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి తర్వాత స్కీమ్ మీద క్లిక్ చేసి కింద లాస్ట్లో ఉంది కదా, ఇది తల్లికి వందనం, దానిపై క్లిక్ చేసి ఏ ఇయర్ అంటే 2026, 2027 క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కీమ్ మీకు వర్తిస్తుందో లేదో తెలిసిపోద్ది. అన్నిటిలో సాటిస్ఫాక్షన్ వస్తే ఈ స్కీమ్ మీకు వర్తించినట్లు, లేకపోతే మీకు వర్తించదు.